లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇక్కడ ఒక పరువు ప్రతిష్ట అనే కొన్ని ఉంటాయి చూసారా. ఇప్పుడు ఒక వైఫ్ వేరే ఎవరితోనో ఇంకా ఇలా చేస్తుంది అని తెలిసిన తర్వాత కూడా ఆ హస్బెండ్ బయటపడలేడు. మీ దగ్గరికి ఇలాంటి కేసులు కూడా వచ్చాయని చెప్పారు కదా మీరు. బయటపడలేదు అంటే పరువు ప్రతిష్ట ఇప్పుడు ఎందుకంటే ఒక మగవాడు వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుని రిలేషన్స్ లో ఉన్నాడు అనుకోండి, వాడు మగాడు అంటూ సొసైటీ తీసేస్తుంది. మళ్ళీ ఇదే మగాడు విక్టిమ్ గా మారినప్పుడు మళ్ళీ ఇక్కడ పరువు అన్నట్టుగానే సొసైటీ ఎలా ఉంటదంటే, కొన్ని లా అండ్ ఆర్డర్స్ కూడా ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ లో వెళ్తే ఎలా ఉంటాయంటే, వైఫ్ ని హస్బెండ్ కొట్టాడు అనుకోండి, వైఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే నీకు సిగ్గులేదా, ఆడపిల్లని పట్టుకుని కొడతావా, నువ్వు కూర్చో లోపల అంటారు. అదే ఆడమే హస్బెండ్ ని కొట్టింది అనుకోండి, నువ్వు మగాడు కదా, వైఫ్ ని కంట్రోల్ చేసుకో, సిగ్గులేదా, వైఫ్ చేతి దెబ్బలు తినొచ్చావు నువ్వు పోతలకి అంటారు. ఇదే పోలీసులు ఇదే సొసైటీ. సో దట్ ఏంటంటే ఆడపిల్లని అలా క్యారెక్టర్ డామేజ్ చేసేస్తామా అంటాం మనం ఎవరుమైనా గానీ. కానీ నిజంగా చూసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్పుకోలేరు. ఒకతను ఇంత బండిల్ తీసుకుని వచ్చాడు, ఏంటి ఆ బండిల్ అని అంటే ఇవన్నీ స్క్రీన్ షాట్ లో తర్వాత వేరే అతనికి పంపించినవి, ఇద్దరు ల్యాబ్ లో వర్క్ చేస్తారు, వేరే అతనికి పంపించినవి ఆ మెసేజెస్ ఆ లొకేషన్స్. నేను సుప్రీంకోర్టే చెప్తుంది కదా 497 తీసేశారు అని అంటే, మరి ఇప్పుడు నేనేమన్నా తాగి చచ్చిపోలా, నేనేమన్నా తిని చచ్చిపోలా ఏంటి, ఏం లాస్ లేవంటే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హస్బెండ్ పక్కనే పడుకుని ఒక బెడ్షీట్ కప్పుకుని మెసేజ్లు చేస్తూ ఏవో పంపించుకుంటూ ఉంటే అది తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎలాగా రియల్ గా ప్రేమించిన వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అనేదాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ ఉండవు. కానీ ఈ సంసారం అనే విషయంలో ఒక కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే మనం ఆడవాళ్ళకే మనం ఎక్కువ సానుభూతి చూపిస్తాము గానీ మగవాళ్ళు కూడా చాలా విక్టిమ్స్ ఉన్నారండి. ఇవాళ ఇంకా బయట పడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకనంటే కొన్ని కేసెస్ ఎట్లా వస్తాయంటే, మగవాళ్ళ అడ్వకేట్ జెంట్స్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఈయన కలిసి అమ్మాయిని డిఫేమ్ చేస్తున్నారా అనే లాజిక్ తోటి లేడీ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అయితే మంచిగా చేస్తారు కదని కూడా కొడుస్తాం. బాబు ఇవన్నీ వేసి అనవసరంగా నీ పరువు నువ్వు కోర్టులో తీసుకోవడానికి, నీకు డైవర్స్ కావాల్సి వస్తే క్రుయాలిటీ గ్రౌండ్ అనేది ఏదైనా క్రుయాలిటీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పినా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కారు. ఈవెన్ దో ఏంటంటే మారవలసిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి, మారిపోయినాయి. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా చేసుకోండి, కానీ ఫ్యామిలీ మీద, సమాజం మీద, పిల్లల మీద, హస్బెండ్ మీద మానసికమైన స్థితి ఇవాళ ఎంతో మంది మగవాళ్ళు కూడా చాలా అన్హెల్దీ మెంటల్ సిక్ అయిపోతున్నారు. ఎందుకనంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. కరెక్టే. మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, లేదంటే బిజినెస్ చేయాలి, ఇంటికి వస్తే ఈ భార్య ఇలాగా, ఆ పిల్లలు అలాగా. ఇప్పుడు ఒకప్పుడు ఏముంది, ఇప్పుడు చూడండి రోజు న్యూస్ చూస్తే పలాని ఆమె హస్బెండ్ తో అదే తన ప్రియుడితో కలిసి భర్తని చంపేసింది, పలాని ఆమె ప్రియుడితో కలిసి పిల్లని చంపేసింది, పలానా ఆమె పిల్లలతో కలిసి వాతలు పెట్టింది, ప్రియుడితో కలిపి ఇది చేసింది, వాళ్ళిద్దరూ ఇచ్చేసి పిల్లని చంపేశారు. మన వైజాగ్ లో ఏమైంది, వాళ్ళిద్దరు భోజనం చేస్తుంటే పాప నిద్రలో లేచి ఏడ్చింది, వాళ్ళిద్దరు ఇంటిమేట్ గా ఉన్నప్పుడు పాప లేచి ఏడ్చింది, గోడకేసి కట్టాడు, పిల్ల చనిపోయింది. అబ్బా, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా. అంటే మనము చూడొద్దు వినొద్దు అనుకుంటాం గానీ యాజ్ ఏ రిలేటెడ్ ప్రొఫెషన్ అనుకోకుండా కళ్ళు చెవులటి వైపు వెళ్తుండే టీవీ ఆన్ చేస్తే. సో దట్ అవి ఎంత అంటే అనిపిస్తుంటది. సో ఎవరమో బాగా చేయలేమా, ఈ ఎన్జిఓస్ అన్ని ఏమైతున్నాయి, ఈ లాస్ ఏమైతున్నాయి, ఈ పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నది, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని అంటే అవి యాప్ల ద్వారా జరిగిపోయే రిలేషన్షిప్ లో. ఇంకొకటి లక్ష్మి గారు, మనం ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవచ్చు, దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ. ఆ స్టోరీలోనే చూసాం కదా, ఆ మాధురి అనే ఆమెకి 3 ఆడపిల్లలు, ఇతను శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు, ఆమె హస్బెండ్ ఎక్కడో ఫారిన్ లో ఉంటాడు, అది ఆయన వెనకేసుకొచ్చాడు వాళ్ళ హస్బెండ్. అలాగే నా పిల్లలు చూడట్లేదా ఈ వ్యక్తిని? కాదు, ఆడవాళ్ళు ఏంటి, మనం ప్రతిదీ ఆడవాళ్ళకి శత్రువులు, ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడతారా, ఆడవాళ్ళ గురించి ఇలా అంటారా, నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అంటే నిజంగా ఒక
పెద్ద డిబేట్ పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ అసలు ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వస్తూ ఉంటది. ఎలా ఉంటదని అంటే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటే నువ్వు చెప్పింది వెనక్కి తిరిగి చూసుకుంటే నీ పిల్లలకి నువ్వే డామేజ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు కొంతమంది హస్బెండ్లు, ఇప్పుడు ఆయన పేరు మహేష్ ఏదో అనుకుంటా, అలాంటి హస్బెండ్లు కూడా ఉన్నారు సొసైటీలో. వైఫ్ చేస్తుంటే కూడా నీ వైఫ్ ఏదో చేస్తుంది చూడరా, నువ్వు లేనప్పుడు ఫోన్ ఎందుకు నా వైఫ్ ని అలా అంటున్నావు, నా వైఫ్ ని ఇలా అనుమానిస్తున్నారు తెలిసినా కూడా ఈ పరువు ప్రతిష్ట కోసం కూడా ఇగ్నోర్ చేయడమే కాదు. ఇప్పుడు ఎలా అయిపోయిందని అంటే మేం ప్రొఫెషన్ లో వచ్చిన కొత్తలో తాగుతున్నాడు లేకపోతే వేరే లేడీతో వెళ్ళిపోయాడు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అని అంటే ఓపిక పట్టలే, వస్తాడు ఓపిక పట్టు, పిల్లలు ఉన్నారు కదా, సంసారం ఉంది కదా, ఇట్లా చేస్తే ఎలాగా వదిలేస్తానంటే కొన్ని రోజులు ఉంటది కానీ నువ్వేదో చేసుకోవాలమ్మా అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు జెంట్స్ అంటున్నారు మేడం రమ్మనండి పాపం నేను నాకేం పర్వాలేదు, ఎవరితో ఉన్నా పర్వాలేదు. అరే 10 నెలలు ఒక అతనితో ఉండిందంటే ఏం చేస్తాం మేడం, పిల్లలు ఉన్నారు కదా. నిజంగా అసలు కొన్ని రోజులకి ఎలా అయిపోతుంది అంటే మళ్ళీ మాతృస్వామిక వ్యవస్థ వచ్చేస్తదేమో సొసైటీలో, ప్యాట్రిమోనియల్ ఫ్యామిలీస్ వచ్చేస్తాయేమో పాత రోజుల్లాగా. ఎందుకనంటే వైఫ్ ఏం చేసినా కూడా హస్బెండ్ ఇప్పుడు భరిస్తున్నారు చాలా మంది. నేను చాలా కేసెస్ లో ఏంటి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇంటిలాగా వీళ్ళు అంటే వైఫ్ లేదన్నా వెళ్ళిపోతుందనా లేకపోతే పరువు కోసం అంటే ఆల్రెడీ సొసైటీలో అందరికి తెలుస్తుంది. ఒక వైఫ్ వెళ్ళిపోయి 10 నెలలు ఎవరితోటో ఉండొస్తే ఎవరికి తెలియదు అది, కానీ పిల్లల కోసం వెనక్కి రమ్మనండి నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తావు అంటే యాక్సెప్ట్ చేస్తాను, పిల్లలు వాళ్ళ వ్యక్తిగత విషయం ఏం చెప్పలేము కూడా దానికి, అది చూసి ఇంకొకరు కదా ఇంకొకళ్ళు. ఇప్పుడు ఏముంటది అంటే ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అలాగే ఇప్పుడు మగవాళ్ళు కూడా, ఇప్పుడు ఆడవాళ్ళు తండ్రి స్థానం అంటే తండ్రి స్థానానికి చెవిలో కూడా కావచ్చు. ఆడవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు, నా పిల్లల్ని నేను పెంచుకోలేనా, నా బ్రతుకు నేను బ్రతకలేనా, అతను నాకు వాడే నాకేం అవసరం లేదు అంటే ఎప్పుడైనా ఫినాన్షియల్ ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు అలా అంటున్నారు గానీ, లేదు హస్బెండ్ మీదే డిపెండ్ అవ్వాలి, అతను మాత్రమే నాకు అర్నింగ్ సోర్స్, ఇన్కమ్ సోర్స్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇదే హస్బెండ్ మీద ఆధారపడుతున్నారండి. యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా కూడా హస్బెండ్ ఎందుకుని అంటున్నారంటే పిల్లల్ని వదిలిపెట్టి కూడా వైఫ్ వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లల బాధ్యత భర్త తీసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే జాబ్ చేసి ఇవన్నీ చేసి కూడా. కాబట్టి వచ్చి ఇంట్లో ఉంటే నేను పని మనిషిని పెడతాను, వంట మనిషిని పెడతాను, అన్ని చేస్తాను, వచ్చి పిల్లల కోసం ఉండమంటున్నారు. ఎలా అంటే మనం సర్కమస్టెన్స్ అనే ఒకప్పుడు అనుకునే వాళ్ళం, ఏదైనా తప్పు చేస్తే ఆ పరిస్థితులు అలాగా ఎంకరేజ్ చేస్తాయి, ఆ పరిస్థితులు అలాగే ఏర్పడ్డాయి అన్న. ఇప్పుడు ఏం లేదు, వాంటెడ్లీ నా సుఖము నా సంతోషం నా లైఫ్ అంతే, నా తర్వాతే నా పిల్లలైనా నా హస్బెండ్ అయినా. సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటున్నారు ఎవరు. ఇంతకు ముందు నా కుటుంబం, నా అత్తగారు, నా మామగారు, నా బలగం, నా పిల్లలని ఒక పెద్ద సర్కిల్ ఉండేది ఒక మనిషికి. ఇప్పుడు 10 నాళ్ళ నుంచి మేడం అంటే నా తల్లిదండ్రులు, నా అన్న తమ్ములు, అంటే పరువు అనే దాని గురించి అన్న ఆలోచిస్తాం. నా అత్తగారు లేకపోతే మామగారు, ఆడపడుచులు, ఇంతమంది ఉంటది. ఇప్పుడు ఈ నాలన్నీ వెళ్ళిపోయి మన అని వెళ్ళిపోయింది, మన నుంచి నాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ నాలన్నీ వెళ్ళిపోయి సింగిల్ నా అయిపోయింది. అంటే నేనే హ్యాపీ, నా పిల్లలు ఏమైనా పర్లేదు, నా లైఫ్ ఏంటి, మనిషి ఎందుకు పుట్టారు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు కొన్ని చెప్పే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఈ లైఫ్ కోచ్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఈ లైఫ్ అంటే చూస్తూ ఉంటారు కదా, నా లైఫ్ నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నేను ఎలాగైనా బ్రతుకుతాను, నన్ను అడగడానికి ఎవరో, క్వశ్చన్ చేయడానికి ఎవరో సరిపోరు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అవి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. అంటే బ్యాడ్ గా చేసేది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, మీరెవరు క్వశ్చన్ చేయడానికి. సుప్రీంకోర్టే చెప్పింది లేడీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అని. సుప్రీంకోర్టు ఎక్కడ అలా చెప్పలేదండి నిజంగా. ఏ కోర్టు చెప్పదు, ఏ సెక్షన్ చెప్పలేదు, ఏ జడ్జి దానికి రిలేటెడ్ గా మీరు తప్పు చేస్తారు కదా మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే మనం ఒక లైఫ్ లో ఒక లా మాత్రమే కాదు, మన వ్యక్తిగతమైన విలువలు కూడా కలిపి బ్రతకాలి, అది మర్చిపోతున్నారు. వ్యక్తిగత లా చెప్పింది ప్రతిదీ చేస్తున్నారు. పొద్దున్న లేసి మనం ఒక క్యాలెండర్ చూసుకున్నట్టు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది లాఫుల్, ఇది అన్లాఫుల్ అని ఎలా తెలుస్తుంది మీకు?
అంటే లా చెప్పిన ప్రతిదీని మీరు చేయట్లేదు కదా, మనం చేయట్లేదు కదా లాని. ఎప్పుడైతే తప్పు అంటామో అక్కడ లాని ఉపయోగించుకుంటాం మనం. ఎప్పుడైతే సంఘ వ్యతిరేకమైన చర్యలు చట్ట వ్యతిరేకమైన చర్యలకే లా అనేది ఉంటుంది. లైఫ్ అంతా లా మీద ఆధారపడి ఉండదు కదా. మన ఎంటైర్ లైఫ్ లో ఒకసారి 2 సార్లు మనం లాని అప్రోచ్ అవుతాము, లేకపోతే పోలీసుని అప్రోచ్ అవుతాం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ అయినప్పుడు. కానీ ప్రతిసారి మనము లా ఏంటని చూసుకోం కదా. ఇక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్ చేయడానికి చట్టం చెప్పిందనేసి నీకు అవసరం లేకపోయినా చేసేయడం ఏంటి? ఫైనల్ గా లక్ష్మి గారు, ఈ మహిళలకి మేల్ ప్రాస్టిట్యూట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు వాళ్ళకి? ఈజీ ఎర్నింగ్ కోసం మానేయండి బాబు. అందరూ కష్టపడి చదువుకున్న వాళ్ళు కష్టపడండి. ఇవాళ రేపు ప్రపంచంలో చాలా గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు పెద్ద పెద్ద చదువులు, పిహెచ్డీలు, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటిలో చదవలేదు. 10th క్లాస్ చదువు ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడంటే చదువుకుంటున్నారు. పాత వాళ్ళందరూ కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దేశాన్ని పాలించారు, రాష్ట్రాన్ని పాలించారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు, ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉన్నారు. ఈజీ ఎర్నింగ్ కోసం అని చెప్పేసి మీరు ఇలాంటి దరిద్రమైన చెత్త లైఫ్ ని అలవాటు చేసుకుని మీ ఆరోగ్యాలు, మీ భవిష్యత్తుని, యువత దేశానికి చాలా అవసరం అనేది అందరూ చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కూడా. మీరు ఈ 2000, 3000, 10,000 ఇలాంటి బ్రతికే కంటే కొన్ని రోజులు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మీ లైఫ్ లో కష్టపడితే మీరే పెద్ద 10 మందికి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగవచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించకండి, చేయకండి. ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ పర్సనల్ గా, మేము కూడా ఒక మదర్సే కాబట్టి మీరు బ్యాక్ అండి, తప్పు చేసినా కూడా తెలుసుకుని మంచి లైఫ్ లోకి రండి. అలాగే లేడీస్ కూడా ఏంటంటే, ఇంత చెప్పాం కదా, మీ పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఏంటంటే టెంపరీ, మూవీస్ కాదు, ఏదో ఇలా అరైజ్ చేసేయడానికి, చూసే స్కిప్ చేయడానికి. లైఫ్ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళే బాధ్యత వహించుకోవాలి. కానీ మీరు తప్పు చేసినప్పుడు దానికి పూర్తి బాధ్యత మీరే. అంత అయిపోయిన తర్వాత లైఫ్ గురించి ఆలోచిస్తే ఏముండదు. సో ఇది కూడా అంత నైతికమైన బాధ్యతతో పాటు, వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతలను కూడా గుర్తు చేసుకుని చేసేవాళ్ళు, పిలుచుకునే వాళ్ళు కూడా కాస్త ఆలోచిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. లక్ష్మి గారు ఓ అడ్వకేటే కాదు, ఎల్ఆర్ ఫౌండేషన్ అనేది కూడా ఒక స్వచ్ఛంద సంస్థని నడుపుతున్నారు. ఎల్ఆర్ అంటే లీగల్ అండ్ రిలేషన్షిప్స్, లైఫ్ అండ్ రిలేషన్షిప్స్, దానికి సంబంధించిన ఒక ఫౌండేషన్ కూడా నడుపుతున్నారు. మీకు ఏదైనా లీగల్ గా ఇష్యూస్ ఉన్నా గానీ, ఇంకేదైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఫ్రీగా చేస్తారు. మీ సమస్యలు ఏవైనా కానీ ఆవిడ దృష్టికి తీసుకురావచ్చు. ఆవిడ్ని మీరు డైరెక్ట్ గా కూడా కాంటాక్ట్ చెయ్యొచ్చు. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా గానీ రెడీగా ఉంటారు. ఫైనల్ గా ఏంటంటే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. ఓ ఇల్లాలు సక్రమంగా ఉంటే కొన్ని తరాలు కూడా బాగుంటాయి. మీ పిల్లలు బాగుంటే రేపు ఇంకొక తరం బాగుంటుంది. ఈజీ మనీ కోసం, అలాగే క్షణిక సుఖం కోసం, అటు మగవాళ్ళు కావచ్చు, ఇటు ఆడవాళ్ళు కావచ్చు, వాటి కోసం ఆశపడి వాటి కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ముఖ్యంగా సమాజాన్ని నాశనం చేయకండి. నమస్తే.